మొన్న 22 ఏప్రిల్‌న మన పహల్గామ్‌లో ఏదైతే ఉగ్రవాదుల దాడి ఏదైతే జరిగిందో, చాలా దారుణంగా ఒక హేయమైన చర్యగా చెప్పుకోవచ్చు. అది జరిగిన వెంటనే యుద్ధం వచ్చేస్తుందా అనుకుంటే, మన భారతదేశం దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ కౌంటర్ ఏంటిది అంటే, మన ఇండస్ వాటర్‌ని ఏదైతే ఉందో అక్కడ వాటిని మొత్తానికే ఆపేస్తున్నాం అన్నారు. అంటే నీళ్ళని ఆపేస్తే ఏమున్నదిలే అని చెప్పి చాలామంది అనుకున్నప్పటికి కూడా, వెంటనే పాకిస్తాన్ దాని మీద స్పందించి, ఇది మేము యుద్ధానికి ఆరంభంగా మేము చూడాల్సొస్తుంది అని చెప్పేసి చాలా సీరియస్‌గా ఉన్నారు. అండ్ పాకిస్తాన్ మొత్తం ఇప్పుడు దాని మీద చాలా సీరియస్‌గా ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వరల్డ్ వైడ్‌గా దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ దీని గురించి ఎందుకని ఇప్పుడు 2 దేశాలు ఇంత సీరియస్‌గా ఉన్నాయి? అండ్ పాకిస్తాన్‌కి నిజంగా ఎందుకు అంత ఎఫెక్టివ్‌గా అవుతుంది? అనే దాని గురించి ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నేను మీ పవన్ కృష్ణ. మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. అండ్ ఇవాళ మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మన జయసింహ చతుర్వేది గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు ఏంటి ఇండస్ వాటర్ ట్రీటీ అంటే? ఇండస్ వాటర్ ట్రీటీ అంటే బేసికల్‌గా ఇండస్ రివర్‌లో ఉండే నీళ్ళని హ్మ్. ఇండియా, పాకిస్తాన్ ఎట్లా షేర్ చేసుకోవాలి అనే విషయంలో మనం చేసుకున్న ఒప్పందం. ఓకే. ఓకే. సింధు మనం దాన్ని తెలుగులో గానీ, సంస్కృతంలో గానీ ఆర్ ఈవెన్ పాకిస్తానీ వీళ్ళు కూడా దాన్ని సింధు అంటారు. అవును. సింధు ఓకే. నది. పాకిస్తానీ పీపుల్ కూడా దాన్ని సింధు అంటారు. అయితే ఈ సింధు నది ఆహ్, గంగా, యమున పుట్టినట్టే హిమాలయాస్‌లో పుట్టింది. కానీ ఇండియాలో చాలా తక్కువగుంటది. హ్మ్. ఓకే. ఇప్పుడున్న మోడర్న్ ఇండియాలో తక్కువుంటది. హ్మ్. పాకిస్తాన్‌లో ఎక్కువ ప్రవహిస్తుందనమాట. అవును. సో, మానస సరోవరం అంటాం కదా మనం. ఆ ప్రాంతంలో పుట్టి ఇండస్ రివర్ అనేది సింధు నది హిమాలయాల మీదుగా కాశ్మీర్‌లోకొచ్చి, కాశ్మీర్ నుంచి పాకిస్తాన్‌లోకొచ్చి, పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రంలో కలుస్తది. ఓకే. అయితే ఈ ఇండస్ రివర్ సాధారణంగా పెద్ద పెద్ద నదులు ఏవి కూడా తమంతా ఒకే నది ఒకే దగ్గర స్టార్ట్ అయ్యి చివరి దాకా పోదు. హ్మ్. మధ్యలో కొన్ని కొన్ని నదులు దాంట్లో వెళ్లి కలుస్తూ ఉంటాయి. లేదు ఉపనదులు అనుకోవచ్చు. ఉపనదులు ఓకే. అనుకోవచ్చు. కొన్ని నదులు దాంట్లోంచి నుంచి పక్కకెళ్ళిపోయి ఇంకొక సెపరేట్ నదిగా కొంత దూరం ప్రవహించి మళ్ళీ కలవడం కూడా జరుగుతుంది. ఓకే. అంటే నదిలోకి ఒక నది రావచ్చు. లేదా అందులోంచి బయటకొచ్చి ఒక ప్రవాహం పిల్ల నదిగా పెట్టి మళ్ళీ వాడుకోవచ్చు. కొంత దూరం పోయినాక కలవచ్చనమాట. ఓకే. ఈ విధంగా నదులన్నీ జనరల్‌గా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ప్రతి రివర్‌కి కూడా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఓకే. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇండియా, పాకిస్తాన్ 2 ప్రాంతాల్లో కలిపి ఇండస్ వాటర్ ట్రీటీ అని పేరు పెట్టినాం గానీ, ఇండస్‌తో పాటు ఇంకా కొన్ని నదుల నీళ్ళను గూడా ఏ విధంగా షేర్ జేసుకోవాలి అనడంకో ఒక హ్మ్. అగ్రీమెంట్ జరిగింది. ఓకే. అది 1960లో వరల్డ్ బ్యాంక్ ఆహ్, మధ్యవర్తిగా ఉండి చేయించిందనమాట. ఓకే. ఓకే. ఈ 1960 నుంచి 2025 హ్మ్. ఇన్ని దశాబ్దాల పాటు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిన ఒప్పందాలు చాలా అరుదుగుంటాయి. ఓకే. ఏదైనా సరే 2 దేశాల మధ్య ఒప్పందం ఉంటే అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. రెండోది అందులోనూ ఇండియా ఇండియా, పాకిస్తాన్. హ్మ్. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఏమైంది? ఈ 1960లో ఒప్పందం జరిగిన తర్వాత గూడా 3 యుద్ధాలు జరిగినాయి. కార్గిల్‌తో కలిపి రైట్. 2, 3 సార్లు మనం చాలా సీరియస్‌గా యుద్ధం జేయాల్సొచ్చింది. 2 దేశాల మధ్య చాలా తీవ్రమైన శత్రుత్వము ఈ రెండిటి మధ్య చాలా దౌత్యపరమైన దూరం ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో కూడా ఈ ఒప్పందం ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. హుహు. అయితే మనం టెక్నికల్‌గా దీని వివరాలలోకెళ్తే ఏమవుతదంటే, ప్రధానమైన ఇండస్ రివర్‌తో పాటు రావి, చీనాబ్, సట్లెజ్ ఇట్లా మొత్తం 6 నదులున్నాయి. హ్మ్. తూర్పు వైపుకి 3 నదులు, ఉత్తరం వైపు పశ్చిమం వైపుకి 3 నదులు ఉన్నాయన్నమాట. ఓకే. మన తూర్పు వైపు మనకు ఇచ్చిన 3 నదుల్లో నీళ్లు మొత్తం మనమే వాడేస్తాం. హుహు. మ మన వైపు ఉన్న కాశ్మీర్‌లో. హ్మ్. అటువైపు ఉన్న పంజాబ్‌లో గాని, పాకిస్తాన్‌లో ఉన్న నదులేవైతే ఉన్నాయో అందులో ఇండస్ నది చాలా పెద్దది. ఓకే. ఓకే. మనకు 3 నదులు పూర్తిగా ఇచ్చినట్టు అనిపిస్తాయి. ఏది చీనాబు, సట్లెజ్ ఇట్లాంటి చిన్న నదులు. కానీ హ్మ్. పాకిస్తాన్‌కి అతి పెద్దది ఇండస్ రివర్ ఎళ్ళింది. చాలా పెద్ద నది అది. ఓకే. ఓకే. ఆహ్, దాంతో పాటు ఇంకా 2 చిన్న నదులుంటాయి అక్కడ. హుహు. ఒకటి జీలం, ఒకటి చీనాబ్. ఓకే. ఇవి పశ్చిమం వైపు ఉంటాయి. హ్మ్. అయితే ఈ పశ్చిమం వైపు ఉన్న 3 నదుల మీద పాకిస్తాన్‌కి ప్రధానమైన హక్కున్నప్పటికీ, భారతదేశం భూభాగంలోంచి వస్తాయవి. డైరెక్ట్‌గా హిమాలయాల నుంచి పాకిస్తాన్‌కి రావట్లేదు. మధ్యలో మన భారత్ భూభాగం దాటి రావాలనమాట. సో, మన భూభాగం నుంచి వస్తున్నాయి కాబట్టి వాటి మీద మనకు కూడా హక్కుంటది. ఓకే. ఆబ్వియస్లీ. తూర్పు వైపు ఉన్న నదుల మీద ఓన్లీ ఇండియాకు హక్కుంటది. హ్మ్. పశ్చిమం వైపు ఉన్న 3 నదుల మీద ఇండియాకి, పాకిస్తాన్‌కి కూడా హక్కుంటది. రైట్. 1960లో నెహ్రూ కాలంలో ఈ అగ్రీమెంట్ జరిగింది. అయితే ఓకే. దాంట్లో ఉన్న అనేక ఆహ్, ఏర్పాట్లని మనం ఇంతకాలం వాడుకోలేదు. హుహు. ఏ కారణం చేత అయినా సరే మొత్తానికైతే వాడుకోలేదు. అక్కడ యాక్చువల్‌గా మనకి ఇంకా చాలా డ్యామ్స్ కట్టుకునే అవకాశం ఉంది. రూల్ ప్రకారమే. ఒప్పందం ఇప్పుడు రద్దయింది. బట్ ఒప్పందం అమల్లో ఉన్నా గూడా ఈ ఇండస్ రివర్ మీద,
ఇంకా 2 చిన్న నదులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఇంకా చాలా డ్యామ్స్ కట్టుకొని నీళ్లు సేవ్ చేసుకొని అంటే స్టోర్ చేసుకొని మన వైపు ఉన్న కాశ్మీర్‌లో పంటలు పండించుకోవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి వాడుకోవచ్చు. హ్మ్. ఇన్ని సంవత్సరాలు గత 80 సంవత్సరాల్లో ఎప్పుడు అది పూర్తి స్థాయిలో మన ఇండియా చేయలేదు. దానివల్ల ఏమైందంటే పాకిస్తాన్‌కి చాలా నీళ్లు అట్లా వెళ్ళిపోతూ ఉండేవన్నమాట. ఓకే. వెళ్ళిపోవడం వల్ల పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ పారిశ్రామికంగా ఎప్పుడు పెద్దగా అభివృద్ధి చెందలేదు. వాళ్ళ దగ్గర మన దగ్గరలాగా సర్వీస్ సెక్టర్, సాఫ్ట్‌వేర్ గాని ఇటువంటివి ఏమి లేవు. సో, వాళ్ళ ప్రధానమైనది ఏంటి వ్యవసాయం. వ్యవసాయకి. ఈ వ్యవసాయానికి ప్రధానం ఏంటి నీళ్లు. ఈ నీళ్లు పంజాబ్, సింధ్ ప్రాంతంలో పూర్తిగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇండస్ అండ్ ఇంకొక 2 చిన్న నదులు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ వైపు ఉన్న 3 నదుల ద్వారానే వస్తాయి. ఎంత ఆధారపడతది అంటే, స్వచ్ఛమైన మంచినీటి కోసం పాకిస్తాన్ 80% ఈ నదుల మీదనే ఆధారపడుతుంది. ఓకే. పాకిస్తాన్‌లో 80% మంచినీటి అవసరాలు, సాగునీటి అవసరాలు ఈ నదులే తీరుస్తున్నాయి. అంటే ఒక రకంగా పాకిస్తాన్‌కి సంబంధించిన వ్యవసాయం మొత్తం దీని మీదనే ఆధారపడింది. అంటే అదొక వెన్నెముక మీద దెబ్బ కొట్టినట్టు. అవును. అంటే వాళ్ళ జీడీపీలో వ్యవసాయమే ప్రధానం ఇప్పటికి గూడా. రైట్. ఓకే. వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసేది వాటిలల్లో గూడా ఏమంటారు గోధుమలు ఇట్లాంటివి గోధుమలు. ఉంటాయి తప్ప, వాళ్ళు అంటే మన దగ్గరలాగా ఐఫోన్సు లేకపోతే ఇటువంటివి అంటే ఎలక్ట్రానిక్సు ఆధునికమైన ఎక్స్‌పోర్ట్స్ చేసే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. ఓకే. ఉన్నది వ్యవసాయము ఇంకొన్ని గాడిదలు చైనాకి. చైనాకి పంపిస్తుంటారు. అట్లా ఆహ్, అపార్ట్ ఫ్రమ్ గాడిదలు, ఉగ్రవాదులు, గోధుమలు కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తది పాకిస్తాన్. అయితే ఈ ఎక్స్‌పోర్ట్ చేస్తున్న క్రమంలో నీళ్లు చాలా అవసరం. ఇప్పుడు మనం ఇన్ని టార్గెట్ చేసినా ఇంకా ఏంటంటే 80% వాళ్ళ నీటి అవసరాలు దీని నదుల వల్ల తీరుతున్నాయి. 68% గ్రామీణ ప్రజలు పాకిస్తాన్‌లో కూడా ఈ నదుల ద్వారానే వాళ్ళ వృత్తులు అంటే వ్యవసాయం గావచ్చు, ఇతర వృత్తులు గావచ్చు దీని మీద ఆధారపడున్నాయి. అంటే జీవనోపాధి మొత్తం వాళ్ళకి దీని మీద. జీవనోపాధి వ్యర్థం. ఓకే. మళ్ళీ 30% విద్యుత్ ఉత్పత్తి కూడా పాకిస్తాన్‌లో దీని మీదే జరుగుతుంది. ఓకే. సో, విద్యుత్ లేకపోతే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దేశాలు విద్యుత్ అనేది ఇంపార్టెంట్. పెట్రోల్, డీజిల్ ఎంత ఇంపార్టెంటో విద్యుత్ అంతకంటే ఇంపార్టెంట్. సో, విద్యుత్ ఉత్పత్తికి ఏమన్నా దెబ్బ పడితే కూడా చాలా కష్టం ఆ దేశం సర్వైవ్ అవ్వడం. హుహు. ఇప్పటికే పాకిస్తాన్‌లో గంటలు గంటలు కరెంట్ పోతూ ఉంటది. అవును. లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో. ఎందుకంటే డిప్రిసియేషన్ వల్ల, ద్రవ్యోల్బణం వల్ల, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పతనమైపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం కష్టంగా మారింది వాళ్ళకి. అంటే నీళ్లు ఉన్నా రీసెంట్‌గా చైనా వచ్చి ఆ సీపెక్ కోసం ఏదైతే అక్కడ కారిడార్ కోసం కడుతూ ఉన్నప్పుడు గూడా, అక్కడ ఒక విద్యుత్ ప్లాంట్ చేసినప్పటికి కూడా మళ్ళీ ఆ సీపెక్ కోసం మొత్తం పవర్ అంతా వెళ్ళిపోయి పబ్లిక్ గూడా పవర్ రాలేదు అని జెప్పేసి అక్కడ ఒక నిరసనలు ఉద్యమం వ్యక్తం నడిచింది. చేయడం అవును. జరిగింది. ఇదన్నీ రాజకీయం. నేననేదేంటంటే హ్యాపీగా నీళ్లు వస్తున్న టైంలో ఈ పరిస్థితి ఉందక్కడ. అవును. ఇప్పుడు నీళ్ళు ఆగిపోతే ఏంటి పరిస్థితి? అంటే పాకిస్తాన్ విద్యుత్ రంగము, పాకిస్తాన్ వ్యవసాయ రంగము, పాకిస్తాన్ తాగునీటి రంగము 3 దెబ్బతింటాయి. ఓకే. దీనివల్ల పంజాబ్ ప్రజలు ఇబ్బంది పడతారు. ఓకే. హ్మ్. పాకిస్తాన్‌లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌వా అనే ప్రాంతాలున్నాయి ప్రధానంగా. ఈ ప్రావిన్సెస్. పంజాబ్‌లో వెస్టర్న్ పంజాబ్ అనేది ఇంకా కీలకం. హ్మ్. ఓకే. అక్కడి నుంచే వాళ్ళ ప్రధానమంత్రులొస్తారు. అక్కడి నుంచే వాళ్ళ ఆర్మీ చీఫ్‌లొస్తారు. పొలిటికల్లీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. సో, వెస్టర్న్ పంజాబ్‌కి ఏమన్నా దెబ్బ పడితే మొత్తం పాకిస్తాన్ అల్లాడిపోవాల్సిందే అన్నమాట. ఓకే. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు జరుగుతుందేంటంటే, ఇప్పుడు మనం ఇంకా ఇండస్ వాటర్ ట్రీటీని జస్ట్ క్యాన్సెల్ చేసాం అంతే తప్ప నీళ్ళు ఆగలేదు ఇంకా. హ్మ్. నీళ్ళు యథావిధిగా పోతున్నాయి. అప్పటికే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే సింధులోకి వెళ్ళే కాలువలన్నిటిని సింధు ప్రాంతంకెళ్ళే కాలువలని పంజాబ్ వైపు మళ్లించేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే. దానివల్ల సింధు ప్రజలకి నీళ్లుండట్లేదు. ఓకే. సింధ్ అంటే ఏంటి? మన గుజరాత్‌ని ఆనుకొని ఉండే కరాచీ పట్టణం ఉంది గదా! అవును. ఈ కరాచీ పట్టణము, దాని చుట్టూ ఉండే ప్రాంతం అంతా సింధ్. సింధ్ ప్రావిన్స్. ఓకే. ఈ సింధ్ ప్రాంతంలో మనకు అందుకే గదా! దేశ విభజనకు ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమనలో ఇవన్నొస్తాయి. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా. సింధ్ ఒక్క ఇంచు కూడా ఈరోజు మన దేశంలో లేదు. అవును. కానీ మన జాతీయ గీతంలో సింధ్ ఉంది. రైట్. ఎందుకుంది అంటే ఈ సింధ్ అనే ప్రాంతం సింధు నది పేరు మీదనే వచ్చింది. ఓకే. నిజానికి సింధు నది నీళ్లు సింధ్ వాళ్ళకి రావాలి. హుహు. కానీ వీళ్ళేం చేస్తున్నారు కాలువల ద్వారా పంజాబ్‌కి తరలిస్తున్నారు. అందువల్ల రోడ్డెక్కి నిరసనలు ఆల్రెడీ మొదలైనయి. ఓకే. అయితే రేపు భారతదేశం ఆపేస్తే ఎట్లా పరిస్థితి అంటే ఇమ్మీడియేట్‌గా ఆపడం కుదరదు. హుహు. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ హెడ్ ట్యాంక్‌లో నీళ్లున్నాయి. మనం కింద సింక్‌లో నీళ్లు పడిపోతుంటే ట్యాప్ క్లోజ్ చేయగానే ఆగిపోయినట్టు ఆగిపోవు. అవును. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. 3 దశల్లో చేద్దామని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇమ్మీడియేట్‌గా చేసేది కొన్నుంటాయి. మధ్య మీడియం రేంజ్ యాక్షన్స్ కొన్నుంటాయి. ఫైనల్‌గా కొన్నుంటాయి. ఇమ్మీడియేట్‌గా చేసేయి ఏంటంటే ఇప్పుడున్న డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డ్యామ్స్ మనకి వాటిని ఫుల్‌గా స్టోర్ చేసేసుకోవడం అన్నమాట. ఓకే. ఇప్పుడు కంట్రోల్డ్‌గా వాటర్ వదులుతూ ఉంటాం మనం. ఆ వాటర్ వదలడం విషయంలో వాళ్ళని ఇప్పటివరకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. హుహు. కానీ ఇక మీదట సాధ్యమైనంత వరకు నీళ్ళు వదలకుండానే ఉంటాం.
అంటే డ్యామ్స్ అన్ని ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటే మనకి వాటర్ ఎక్కువైపోయినప్పుడు మాత్రం వదులుతాం. ఇది పరిస్థితి. రెండో దశలో ఏంటంటే నిర్మాణం పూర్తి కావడానికి రెడీగా ఉండి కాలువలు తవ్వి డ్యామ్స్ మాత్రం ఇంకా కట్ అండ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ డ్యాములు తొందరగా కంప్లీట్ చేసి వితిన్ 4-5 ఇయర్స్‌లో ఇంకా మన వాటర్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవడం. లాస్ట్ దశలో ఏంటంటే పూర్తిగా 100% వాటర్‌ని మొత్తం స్టోర్ చేసుకోవడానికి సరిపడా కాలువలు, డ్యామ్స్ అన్నీ నిర్మించుకొని ఇదంతా చేయడానికి ఒక దశాబ్దం పడతది. ఓకే. 10 ఇయర్స్. ఓకే. సో, ఇది యుద్ధంలో భాగం కాదు. ఇది లాంగ్ టర్మ్ యాక్షన్. ఓకే. పాకిస్తాన్‌ని ఇంకా శాశ్వతంగా కంట్రోల్‌లో పెట్టడానికి ఉపయోగపడేదనమాట. హ్మ్. మనము నిజానికి పాకిస్తాన్‌లో వ్యవసాయ పొలాలు ఎండిపోవాలి, అక్కడ ప్రజలు దాహంతో చచ్చిపోవాలని కోరుకోవట్లేదు. కానీ ఇదంతా ఎందుకు జరిగింది? వాళ్ళొచ్చి ఇక్కడ నిరాయుధులైన సామాన్య భారతీయుల మీద సిటిజన్స్ యుద్ధం మీద చేశారు. యుద్ధం. ఇప్పుడు కార్గిల్ అప్పుడు గాని, వేరే యుద్ధాల్లో వాళ్ళ ఆర్మీకి, మన ఆర్మీకి యుద్ధం జరిగింది. అప్పుడు భరించాం. ఇన్‌ఫాక్ట్ ఇది యుద్ధం కాదు. ఒక మారణకాండ, హత్య అనుకోవచ్చు ఇది. ఆ! ఎందుకంటే ఇప్పుడు ఎదురుగున్నోడి దగ్గర కూడా గన్ ఉంటే నువ్వు పోరాడాలి. అవును. అండ్ ఇంకొకటి ఇది మతోన్మాదం. హిందువా కాదా అని అడిగి మరీ చంపడము ఇట్లాంటివన్నీ చాలా చేశారు వీళ్ళు. హ్మ్. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో హమాస్ పాటించిన ఫార్ములాస్ అన్నీ ఇక్కడ వీళ్ళు పాటించారు. అవును. సో, ఇవన్నీ సీరియస్ యాక్షన్స్ వాళ్ళు చాలా దారుణంగా హ్మ్. అన్ని ఒప్పందాలను ఉల్లంఘించేసి, భారతదేశాన్ని టార్గెట్ చేసి, భారతీయుల్ని, హిందువుల్ని దారుణంగా చంపుతున్నారు కాబట్టి, ప్రతిచర్యగా మన వాళ్ళు తీసుకున్నదేంటంటే, ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడం అనమాట. రైట్. ఇది అయితే ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసిన తర్వాత, ఎఫెక్ట్ అనేది క్రమక్రమంగా పాకిస్తాన్ మీద పెరుగుతూ ఉంటది. రాబోయే 10 ఏళ్ల లోపు వరకు. ఓకే. అయితే ఇది ఒక రకంగా ఇది చోకింగ్ అనుకోవచ్చు. అంటే ఒక రకంగా ఊపిరాడకుండా మొత్తానికి ఇది ఇబ్బంది పెట్టే ఒక వ్యవహారం అనొచ్చు పాకిస్తాన్‌కి. అంటే వాళ్ళ చేతిలో ఇప్పటికి కూడా అవకాశం ఉంది. ఇండియా ఏం చెప్పిందంటే, అబేయన్స్ అనే ఒక పదం వాడింది. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి. ఇండస్ వాటర్ ట్రీటీని మేము హోల్డ్‌లో పెడుతున్నాము. తాత్కాలికంగా ఆపుతున్నాము అని చెప్పింది. అంటే అవకాశం ఏంటి? పాకిస్తాన్‌కి బుద్ధొస్తే ఇప్పటికైనా సరే వాళ్ళు ఉగ్రవాదాన్ని ఆపితే నీళ్లు కూడా వస్తాయి. రైట్. అయితే యాక్చువల్లీ అవకాశం ఇప్పుడు కూడా పాకిస్తాన్ చేతిలో ఉంది. ఇండియా ఏమనట్లేదు. అవును. నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇండియాకొచ్చే లాభం ఏం లేదు. హ్మ్. ఎందుకంటే మన వాటా మనం తీసుకుంటే చాలు. కానీ వాళ్ళకు పూర్తిగా నీళ్లు కూడా ఆపేసి ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయాల్సొస్తుంది అంటే, వాళ్ళు మాట వినట్లేదు కాబట్టి. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో మరి యూఎన్ గాని వేరే వాళ్ళ ఇందులోకి కొంచెం చొరవ తీసుకొని మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే వాటర్ అనేది నేచురల్ రిసోర్స్, ఇది ఎవరికీ ఆపే హక్కు లేదని చెప్పి అంటున్నారు. సో, ఇప్పుడు దీనికి పాకిస్తాన్ కూడా మేము యూఎన్‌కెళ్తాం, దీని గురించి మాట్లాడదాం అని చెప్పి అంటుంది. దానికేమైనా ఛాన్స్ ఉందా? అదే ఆ ప్రెషర్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే ఇంటర్నేషనల్ వ్యవహారాలు ఎట్లుంటాయంటే, యూఎన్ఓ అనేది అన్ని దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్న ఒక హ్మ్, ఆర్గనైజేషన్ అది. రైట్. అట్లనే ఇంటర్నేషనల్ వాటర్‌దైనా ఏవైనా సరే అన్ని దేశాలు కలిసి చేస్తాయి. హ్మ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఒకటుంటుంది. హ్మ్. దాంట్లో ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే అన్ని దేశాలు ఫాలో అవ్వాలి అంటే ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో సభ్యత్వం ఉన్న దేశాలన్నీ ఫాలో అవుతాయి. రైట్. ఫాలో అవుతున్నాము అంటే అర్థం ఏంటంటే, మనం అగ్రీమెంట్ వాళ్ళ దాంట్లో ఉన్నాం కాబట్టి ఫాలో అవుతున్నామనే తప్ప, మనం ఫాలో అవ్వకపోతే చేయగలిగిందేం లేదు. హుహు. చాలా సార్లు అదే ఉంటది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెతన్యాహుని అరెస్ట్ చేయమని ఒక ఆర్డర్ పాస్ చేసింది. పుతిన్‌ని అరెస్ట్ చేయమని కూడా ఒక ఆదేశం ఇచ్చింది. కానీ వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారా ఎవరన్నా? అంటే ఆ దేశం యొక్క పవర్. ఏదో ఆఫ్రికాలో ఉండే చిన్న దేశం, ఆసియాలో ఉండే పెద్దగా జీడీపీ లేని దేశము అయితే చేయగలుగుతారు. బట్ ఇండియా అట్లా కాదు. ఓకే. ఇండియా అనేది చాలా పెద్ద మార్కెట్. పెద్ద ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మూడో ప్లేస్‌కెళ్ళబోతుంది కాబట్టి, యూఎన్ఓకి పోయి పాకిస్తాన్ చెప్పుకున్నా గూడా, ఇండియాని బెదిరించి ఒక దారికి తీసుకొచ్చేసే అంత పెద్ద పవర్ అయితే యూఎన్ఓ దగ్గర ఉండదు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. సో, విన్నారు గదా! మొత్తానికైతే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన హిస్టరీ అనమాట. అండ్ దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది. దీనికి యాంటీగా మన పాకిస్తాన్ గూడా ఈ షిమ్లా ట్రీటీని ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. దాని గురించి ఇంకొక వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. మీరు మాత్రం చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థాంక్ యూ సో మచ్.